మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన కామెంట్స్ చేశారు. కడప నుంచి ఎవరో సుబ్బారెడ్డి వచ్చి శ్రీకాకుళంలో భూమి కాజేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం వచ్చినవాడు ఏ పార్టీ అనేది చూడనని, ఇక్కడ అజమాయిషీ చేస్తే ఊరుకోనంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాడు. నీవెవడిని ఇక్కడ రమ్మన్నాడు? శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు అంత బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీ సార్ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీయా ఏంటి నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటాం. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదని అంటే పక్క కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు సీఎం చెప్పాడు చూడండి, కొందరికి ఎందుకు ఇచ్చేస్తున్నారు అక్కడి నుంచి. అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒకసారి ఆలోచించండి. ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? అక్కడంటే వాతావరణం లేదనమాట. మరి ఇక్కడ వాతావరణం లేకపోతే అక్కడికి వెళ్ళిపోతారు. వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది, వదిలేస్తే అయిపోతుంది, రౌడీలు మయం అయిపోతుంది. ఎవరో వెళ్ళరు, మనలున్న వాళ్ళే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకోటి ఎక్కడో ఉంటాడు. ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది.